మీరు కోటే ప్రారంభించండి. కానీ మీరు మొత్తం వీడియోను చూడవచ్చు. నేను ఆహార పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని మరియు కేరళ నుండి ఆహారానికి సంబంధించిన కొన్ని విషయాలను నేర్చుకున్నాను. నేను ప్రత్యేకమైన బిర్యానీ తయారు చేసి తర్వాత బెంగళూరుకు వెళ్ళాను. అక్కడ అనేక దుకాణాల నుండి విభిన్న రకాల బిర్యానీ మరియు వాటి తయారీ విధానాలను నేర్చుకున్నాను. అంతే మాట్లాడుతున్నప్పుడు నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను. హోటల్ ప్రారంభించాలనుకునే బడ స్నేహితులకు కొన్ని విషయాలు ఉన్నాయి. మనం వాటిని అర్థం చేసుకుని సరిగ్గా నేర్చుకుంటే ప్రతి ఆహార కేంద్రాన్ని మంచి హోటల్గా మార్చవచ్చు. కానీ దాన్ని ఒక నక్షత్రంగా మార్చడానికి ముందు కొన్ని విషయాలను అనుసరించాలి. 1 గంట తరగతిని మేము ఇక్కడ అందిస్తున్నాము. అత్యంత ముఖ్యమైనది నాణ్యత, ఆకర్షణ మరియు మార్కెట్. ఈ 5 అంశాలు ఒకే చోట ఉంటే ఈ కార్యక్రమం సరిగ్గా జరుగుతోంది. అందువల్ల మనం తిరిగి వచ్చినప్పుడు ఆ నాణ్యత 10 అంటే ఏమిటి అనే విషయంపై వివరాలు తెలుసుకోవచ్చు. ఆ రుచి పొందడానికి ముందు మేము దాన్ని తయారు చేసే శపథాన్ని ప్రమాణీకరించే యజమానుల నుండి లేదా తయారీ కారణంగా ప్రశ్నలు అడగాలి. ఆ నాణ్యత అంటే నిజంగా ఏమిటి, మనం దీన్ని అందించగలమా? అందువల్ల మేము ఈ విషయాలకు సంబంధించిన లోతైన తరగతులను శ్రేణి క్రమంలో అందించబోతున్నాము. అందువల్ల వ్యాపారం ప్రతి ఒక్కరూ ఈ వీడియోను సేవ్ చేయాలి. మన జీవితాన్ని మార్చడానికి సందేహం లేదు. హోటళ్ల లేదా ఆహారానికి సంబంధించిన ఇతర వ్యక్తులను వీడియోలు చేయమని నేను అడుగుతున్నాను. ఆహారాన్ని తయారు చేసే శ్రేణిలోని విధానం. మనం దాన్ని మర్చిపోతే దాన్ని వ్యాపారికంగా నేర్చుకోవాలి, లేకపోతే మనం దీన్ని చేయడం సాధ్యం కాదు. అందువల్ల మేము ఆ శైలిలో కళ్ళెం వేస్తున్నాము. ఈ పాఠం 2024లో తీసుకోవాలనుకునే అందరికీ ప్రారంభమైంది. కలవడానికి ఇష్టపడే అందరికీ అవసరమైన పరిస్థితులను మేము ఏర్పాటు చేసుకున్నాము. ప్రత్యేక భారతీయ ఆహారాలు, ముఖ్యంగా పెద్ద ప్లేట్లు చాలా ముఖ్యమైనవి. వాటితో కలిసి నిర్వహించవచ్చు. భోజనం ప్రారంభమవగానే మీరు కార్మికులను ఎలా తగ్గించాలో సిబ్బంది చేయాలి. తదుపరి ఎపిసోడ్లలో కార్మికులను ఎలా తగ్గించాలో మరియు సరైన నాణ్యతను ఎలా అందించాలో చర్చిస్తాము. మనం ఒకటిగా ఉంటాము. అందరికీ దీన్ని అర్థం చేసుకోండి. హోటల్ లేదా ఆహార రంగంలో విజయాన్ని సాధించాలంటే మీరు 5 విషయాలపై దృష్టి పెట్టాలి. నాణ్యత, ధర మరియు మార్కెట్. ఈ 5 అంశాలు ఉంటే మీరు విజయాన్ని సాధించే మంచి అవకాశాలు ఉన్నాయి. వీడియోను చూసినందుకు అభినందనలు. మీరు కోరుకుంటున్నారు కానీ నగరాలు మరియు మీరు నవ్వుతున్నప్పుడు అక్కడ చూడవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే సరైన సమాధానాలను పొందవచ్చు.